ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేజర్ల మండలం మామిడిపల్లి జెడ్పీ హై స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమేష్ తో పాటు ఉపాధ్యాయులందరినీ టీడీపీ నాయకులు చీర్ల వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చీర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో ఉండాలని, ప్రతి ఒక్కరి విజయం వెనక విద్యను నేర్పిన గురువు కష్టం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ రమేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి తమకు విద్య నేర్పిన గురువులను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. 10వ తరగతి చదివే విద్యార్థులు ఉపాధ్యాయులందరికీ బహుమతులిచ్చి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిభని గురు పూజ చాలా ఇచ్చుంది. పెద్ద అలాగే 10th క్లాస్ పిల్లలు ఒక గిఫ్ట్ గురువులు ఉన్నారు. శ్రీకృష్ణుడు అలాగే కుచేలుడు స్నేహితులు, వాళ్ళకి సాందీపని గురువు ఉండేవాడు. అలాగే రామాయణం తీసుకుంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వాళ్ళకి విశ్వామిత్రుడు మంచి గురువు. ఇక్కడికి వచ్చిన టీచర్లకు కానీ, ప్రథమ ఉపాధ్యాయులకు కానీ, ఉత్తమ ఉపాధ్యాయులకు కానీ అందరికి కూడా, ఈ కొత్తగా వచ్చిన మేడంల గారికి కానీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్కూల్ని ప్రతి రోజు కూడా ఇదే విధంగా పిల్లల్ని ఆటల్లో కానీ, పాటల్లో కానీ, చదువుల్లో కానీ చెప్పించాలని మీరు బాగా కృషి చేసి వాళ్ళని రేపు 10th క్లాస్లో మరికంత మనకు మంచి పేరు రావాలని కూడా నేను కోరుకుంటూ, నేనంటే చదువుకోలేదు, మీరైనా ఈ పిల్లలందరూ కూడా చదువుకోవాలని పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్కి కానీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గురుత్వం ఉండాలి, గురువు పట్ల గురుత్వం ఉండాలనే ఉద్దేశంతో. కానీ చట్టాలు మారాయి, వ్యవస్థ మారింది. మీరు కూర్చుంటున్నారు, మేము నిలబడి ఉంటున్నాం. మరి వ్యవస్థ మారింది, కానీ గురుత్వం అనేది మాత్రం కంటిన్యూ కావాలి. గురుత్వం అనేది కంటిన్యూ కావాలి. అప్పుడే విద్యాబుద్ధులు, వినయం అనేది ఏర్పడతాయి. సరే, మనకి కాలాతీతం అయింది కాబట్టి మనకి మన గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో మన కొత్తగా వచ్చిన టీచర్లకి మంచి సదవకాశంగా భావిస్తూ ఒక్కొక్కరిగా సన్మానం తీసుకుంటారు. అలాగే మా వెంట మీరు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం, చట్టాలు మారాయి. ఏదైనా చిన్న చర్య వచ్చినా కూడా టీచర్ మీదకి దూసుకురావడం అనేది జరుగుతూ ఉంది. మేము ఉద్దేశం అయితే మంచి ఉద్దేశంతో చేస్తుంటాం. ఆ ప్రక్రియలో కొన్ని లోటుపాట్లు అనేటు వాటిని సరి చేసేందుకు గ్రామ పెద్దలుగా మీ సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా విజయలక్ష్మి మేడం గారు, మన ముందుగా చెప్పుకున్నాం 40 సంవత్సరాల సర్వీస్ సార్ మేడం గారికి. ఆ మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.